accumulate more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. बाबा की जय. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి అవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ బాబా की जय. కీ జై. అందరికీ ప్రేమ పూర్వక జై బాబాలు. మెహర్ ప్రభువు అపారమైన ప్రేమతో మనకి సదవకాశాన్ని, సహజీవన కార్యక్రమ సదవకాశాన్ని ఆయన ఇచ్చారు. మనం కూడా దాన్ని చాలా శ్రద్ధతో ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ విశ్వాసాలతో వింటున్నాం. అంచేత ఈ అవకాశాన్ని కలుగజేసిన ఆ ప్రభువుకి మీ తరపున, నా తరపున, ప్రపంచ భక్త కోటి తరపున, యావత్ దేశంలో ఉన్నటువంటి ఆ ఉన్నత ఆత్మల తరపున, దేవతల తరపున శత సహస్ర కోటి పాదాభివందనాల్ని సమర్పిస్తూ ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రవచనాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఆ ప్రవచనాలు వచనం చెప్పుకుంటున్నాం. అది మళ్ళీ చలన రూపంలో రాసుకొని కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పటికి 74 చెప్పుకున్నాం. మళ్ళీ ఈ రోజు బాబా 2 ఇచ్చారు, 75, 76. ఇప్పుడు అవి చూద్దాం బాబా మనకి ఏమిటి అనుగ్రహించారు. జై బాబా. జై బాబా. నేను శ్రీని మాట్లాడుతున్నాను. జై బాబా. ఏదన్నా జై బాబా. జై బాబా. జై బాబా. నిన్నటితో దివ్య గీత వాళ్ళు పూర్తిగా ఎడిట్ చేయడం జరిగిపోయింది. జై బాబా. జై బాబా. అది ప్రింట్ తీసి మా మెసేజ్ పంపిస్తున్నాను. కామం భిన్నంగా వ్యక్తమవుతూ లోభ పోలికలతోడ, కామం భిన్నంగా వ్యక్తమవుతూ స్థూల ప్రపంచం తోడనే సంబంధములు కలిగి ఉంటుంది. స్థూల ప్రపంచం తోడనే సంబంధం కలిగి ఉంటుంది. 75 అయింది. 76. పాంచభౌతిక దేహము కామ వ్యక్తీకరణ కూడలై, పాంచభౌతిక దేహము కామ వ్యక్తీకరణ కూడలై మాచమము కాగలుగుతూ దేహ సంబంధాన్ని కలిగి ఉంటుంది. మాచమము కాగలుగుతూ దేహ సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇది 76. 75 ఆచరణం యొక్క మనం వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇందులో మొదటి పాదం లోభం యొక్క పోలికలతో, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యం కదా. ఈ లోభం ఏమిటంటే అది అన్ని విషయాల్లో ఆ లోభత్వాన్ని చూపిస్తుంది. ప్రలోభత్వం కాదది, లోభత్వం. కాబట్టి అది ఆ పోలికలతో దానిలో ఉన్నటువంటి కోరిక లేదా కామము, అంటే కోరిక అంటే సంస్కార జనితమైంది, కామము అంటే దేహ సంబంధమైనటువంటి వాంఛ. అందుచేత ఈ రెండు కూడా లోభ పోలికలతో భిన్నంగా వ్యక్తం అవుతూ ఉంటాయి. అంటే ఆయా వ్యక్తుల యొక్క పరిస్థితిని బట్టి, మనస్తత్వాన్ని బట్టి,
బాబా మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి, బాబాను ప్రేమించేటటువంటి తీరుని బట్టి, బాబా మీద వాళ్ళకు ఉన్నటువంటి మహాప్రేమని బట్టి. అందుచేత స్థూల ప్రపంచంతోనే ఏదైతే మనకి స్థూల సూక్ష్మ కారణ దేహాలు కదా, మనం మాత్రం ఒక్క స్థూలంలోనే ఉంటాం, పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు కూడా. ఆ స్థూలంలో ఉండడానికి కారణం ఎర్షడ్ వర్గమే, లేకపోతే స్థూలంగా ఉండం. మనం కొన్ని విషయాలు సీరియస్గా ఆలోచించాం, కానీ ఆలోచించాలి. ఈరి చిలాటి వాడికే మెహరాజ్ జాదులో బాబా సమావేశం చేస్తుంటే ఒక అందమైన వయసులో ఉన్న అమ్మాయి కనబడితే ఒక్క సెకండ్ చలించాడు ఆయన. ఒక్క సెకండ్, 1 సెకండ్. వెంటనే బాబా అక్కడ జాగాలి ఎలా, కూర్చోవడానికి లేదు, నిలబడడానికి లేదు, అందుకని కిటికీ మీద ఎక్కిపోయాడు. అక్కడ నుంచి చూస్తున్నాడు. అలా చూడడం వల్లే ఆ దూరంగా ఆ డోర్ దగ్గర ఉన్న ఆ అమ్మాయి మీద అతను దృష్టి పడింది. ఒక్క సెకండ్ చలించాడు. వెంటనే బాబా అంటాడు, అంటే అన్ని మాటలు చెప్పను, ఒకటి చెప్తాను. నాకన్నా అందంగా ఉందని అడిగాడు బాబా. ఆయన కంటే అందం ఈ ప్రపంచంలో కాదు, చతుర్దశ భువనాల్లో కూడా కనబడదు మనకి. అంచేత దానికి కారణం ఏమిటి? లోపం. ఏమిటా లోపం? నాకు ఉదారంగా చూసే అవకాశం వచ్చిందని, ఉదారంగా చూసే అవకాశం. అంచేత ఈ లోపం యొక్క ప్రవృత్తి, దాని తాలూకా గుణాలు మన ద్వారా అవి వ్యక్తమవుతూ ఉంటాయి. ఇక ఇది 75 అయింది. 76. పాంచభౌతిక దేహము, పాంచభౌతిక దేహము కామ వ్యక్తీకరణకు కూడలై. చూసారా బాబా ఎంత అద్భుతంగా చెప్తాడు ఆయన. ఈ బుద్ధేమట పంచేంద్రియాలతో ఉంది. పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతాలతో కూడా నిండి ఉంది భౌతిక శరీరం. అంచేత పాంచభౌతిక దేహము అని దాన్ని బాబా మనకు వ్యక్తీకరణ చేస్తూ కామ వ్యక్తీకరణకు కూడలై. కామము అంటే కోరిక అని ఒక అర్థం. రెండోది కామము అంటే దేహ సంబంధమైన వాంఛ అని ఒక అర్థం. ఈ రెండు కూడా స్త్రీలకి పురుషులకు కూడా సమానంగా ఉంటాయి, తేడాలు ఉండవు. కాకపోతే ఈ పాంచభౌతిక శరీరం దాని అవస్థలు ఈ శరీరం మీద ఎలా అవి ఒక విధంగా ఒత్తిడి చేస్తున్నాయో దానికి అనుగుణంగా ఉంటాయి. అందుకని మాధ్యమము కామ వ్యక్తీకరణ కూడలై మాధ్యమము కాగలుగుతూ, అంటే అన్ని కోరికలకి, అన్ని రకాల వాంఛలకి కూడా, అన్ని రకాలైన ఆలోచనలకు కూడా కూడలైపోతుంది. దేహ సంబంధాన్ని కలిగి ఉంటారు. అంతే. ఈ 75, 76 కూడా ప్రత్యేకించి మానవులందరికీ సంబంధించినవి, కామన్వి. అయితే ఈ కామన్ మాటలో కామనైనా ఇంకేమైనా ఉందంటే బాబా మీద మన యొక్క దేహము, సర్వేంద్రియాలు, సర్వ తపనలు, సర్వ ఆలోచనలు, సకల తాపత్రయాలు ఇవన్నీ కానీ కాన్సన్ట్రేట్ అయిపోతే అవో కదా, అవో. మనం ఎలాంటి వాళ్ళమంటే గుడిలో ఉన్న కూడా గుడి బయట ఏం జరుగుతుందో చూసే రకాలం. మనం గుడిలో ఉంటాం, కానీ గుడి బయట ఏం జరుగుతుందో మనకు కావాలి. గుడి బయట మోటార్ సైకిల్ వదిలిసి వచ్చాడు అనుకోండి, వాడి దృష్టి కూడా శివుడి మీద ఉండదు, మోటార్ సైకిల్ మీద ఉంటుంది.
గుడిబెట్టి సంచిలో పెట్టి వచ్చేందుకోండి మీరు చూడు మీద ఉండదు, మోటార్ సైకిల్ సామాన్ల మీద ఉంటుంది. అంటే ఇంద్రియాలు వాటంతట అవే తమ యొక్క ఇచ్చకు అనుగుణంగా ప్రయాణం చేస్తాయి. ఇది మనం తెలుసుకోవాలి. మన ఇంద్రియాలు మన దగ్గర ఉంటూ మనవి అనిపించుకుంటూ మనకి నచ్చినట్టు పనిచేస్తాయి, నచ్చినట్టు పనిచేస్తాయి. అవి నచ్చినట్టు పనిచేస్తాయి అంటే మనం అది నచ్చినట్టు పనిచేయడం మనకేమి నచ్చితే కదా. మనకేమీ నచ్చదు, మనకి మనమే నచ్చదు వారికి చివరికి చచ్చిపోయే ముందు. అందుకని ఈ ప్రవచనాల్లో మనకి అద్భుతమైన ఇలాంటి విషయాలు బాబా మనతో ప్రస్తావన చేసి ఒక విధంగా మనకొక చక్కటి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. ఆయనకి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. కానీ ఈ సహజీవన కార్యక్రమం నాకు అనిపిస్తుంది 50 ఏళ్ల ఆయనతో జీవించినటువంటి జీవితానికి ఏమిటి ఇచ్చాడంటే ఈ సహజీవనం ఇచ్చాడు. ఇంతకన్నా అద్భుతమైన కానుక ఏమిటి? లవ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్ అని ఒక సేయింగ్ ఉంది. ప్రేమ భగవంతుడు మానవుడికి ఇచ్చే కానుక అని. ఇంతకంటే మా కానుక ఇంకేముందండి? సహజీవనం. అందరూ ఎదురు చూస్తాం, మనసులు ఆరాటపడుతుంటాయి, నేత్రాలు ఎదురు చూస్తూ ఉంటాయి, హృదయం తప్పించిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా మీరు దీన్ని భౌతికంగా అనుకుంటారు కాదు, ఇదంతా ఆయన ప్రేరణ వల్ల జరుగుతూ ఉన్నది, బాబా ప్రేరణ వల్ల. ఆ విధంగా మనం చాలా అదృష్టవంతులు. ఇప్పుడు మనం ప్రవచన వచనాల్లోకి వెళ్తున్నాం. నేను ఒక కథ చెప్పుకున్నాం ప్రవచనాల పుస్తకంలో 391వ పేజీలో 92వ పేజీలో ఆ కథ చెప్పుకొని ఆపిస్తాం. ఇప్పుడు ఒక పేర, నెక్స్ట్ పేర ఏమిటంటే అది ప్రపంచాన్ని యథాతథంగా అంగీకరించుట. ప్రపంచాన్ని యథాతథంగా అంగీకరించుట. ఇక్కడ ప్రపంచాన్ని యథాతథంగా అంగీకరించుట అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ప్రపంచం మీద దృష్టి ఒక 10 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రపంచం మీద దృష్టి వస్తుంది అందరికీ. అంతవరకు పూర్తిగా దృష్టి కాదు. అక్కడి నుంచి సంస్కారాలు పనిచేయడం 7 సంవత్సరాలకే ప్రారంభిస్తాయి సంస్కారాలు పనిచేయడం. అక్కడి నుంచి ప్రపంచం మీద దృష్టి పడుతుంది. ప్రపంచాన్ని యథాతథంగా అది ఎలా ఉన్నదో అలాగే అంగీకరించడం. ఆధ్యాత్మిక కృషికి భౌతిక పరమైన సహనం, ధైర్యమే కాక సడలని ఓర్పు, కామ, ఎదురులేని నైతిక ధైర్యము కావాలి. అంటే కావలసిన అర్హతలు చెప్తున్నాను. ఆధ్యాత్మికంగా కృషి చెయ్యాలి అనుకుంటే దానికి భౌతిక పరమైన సాధనం కావాలట. ఎవరికి బాబా ప్రేమికుల్లో అది లేదు, మనందరికీ లేదు, ఆయనకి తప్ప. భౌతిక పరమైన సహనమే గాని ఉంటే తల్లిదండ్రులు మనల్ని చూసి ఎందుకు బాధపడతారు? మనకు గురువు చెప్పేటటువంటి గురువులు చదువు చెప్పే గురువులు ఎందుకు బాధపడతారు? భర్త వల్ల భార్య ఎందుకు బాధపడుతుంది? భార్య వల్ల భర్త ఎందుకు బాధపడతాడు? పిల్లలు తల్లిదండ్రుల వల్ల ఎందుకు బాధపడతారు? ఇవన్నీ కూడా పరస్పరమైనటువంటి సహనం, అవగాహన లేక. ఇది లేదు అన్న విషయం మనకు తెలియదు. ఎంచేత నాన్న అంట, ఏ నాన్న అని ఒకడంటాడు అంటాడు ఒకడు, అసలు ఒకడు పలకడు. దీన్ని అవగాహన అనుకోవాలా లేదా మనం మన భాషలో మాట్లాడుతుంటాం బుర్ర తిరుగుడని అనుకోవాలా? అందుచేత సహనం, ఈ సహనంలో మరికొన్ని ఉన్నాయి. బాబా సెంటర్కి 6:30కి సెంటర్ అయితే నువ్వు 7:30కి వెళ్ళావు. అక్కడ ఎవడో ఒక సెక్రటరీ ఉంటాడు కదా, వాడు అది ఆ పోస్ట్ ఏంటంటే బాబా అన్నాడు,
రంగోలీకి అహ్మద్నగర్ సెంటర్ సెక్రటరీ చాలాసార్లు మీకు విషయాన్ని నేను చెప్పాను. పూనా సెంటర్ సెక్రటరీ కూడా చెప్పారు సదాశివ్ పటేల్కి. అంటే సెక్రటరీ అంటే ఏంటట, అదొక ప్యూన్ పోస్ట్ లాంటిదట. ఎవడే చెప్తే చేయాలట. ఒక్క సెక్రటరీ ఆంధ్రలో ఉన్నాడు చెప్పండి నాకు, ఒక్కడు. ఎవడే చెప్పినా వినాలట. ఒక్కడున్నాడా? చాలా పయస్గా ఉండాలట, ధార్మికంగా ఉండాలట. ఒక్కడు చూపించండి. అబద్ధాలు ఆడిన వాడిని, నిజమే మాట్లాడిన వాడిని, కపటం లేని వాడిని, ఇష్టకాలు లేని వాడిని, మెప్పులు కోరిన వాడిని, గొప్పలు కోరిన వాడిని ఒక్కడిని సెక్రటరీని చూపించండి. లేరు. చివరికి ట్రస్టీల్లో కూడా లేరు. ఎందుకు ఈ మాట మీకు చెప్పవలసి వస్తుందంటే, బాబా అన్నాడు ఆధ్యాత్మిక కృషికి వాట్ ఎవర్ ఎఫర్ట్స్ వీఆర్ గోయింగ్ టు టేక్, ఏవైతే ఆధ్యాత్మికంలో మనం చేద్దాము చేయిద్దాము ఇలా అనుకుంటామో వాటికి చాలా సహనం కావాలి ముందు. ఒకటి, ఈ సహనంలో ఎన్ని ఉంటాయి? దృఢమైనటువంటి చిత్తం ఉంటుంది, సదాలోచన ఉంటుంది, ఎవరు ఏమన్నా పడేటటువంటి గుణం ఉంటుంది, ఎవరికి ఏ రకమైన సర్వీస్ చేయాలన్నా చేయాలనే గుణం ఉంటుంది సహనంలో. దీస్ ఆర్ ఆల్ ది ఇన్నర్లీ హిడెన్ క్యారెక్టర్స్ ఆఫ్ పేషెన్స్. అంతేత సహనం, ఆధ్యాత్మిక కృషికి భౌతికపరమైన సహనం, చాలా చెప్పచ్చు సహనం గురించి. కానీ కొన్ని మనకు అవసరమైనంత మేరకే చెప్తున్నాము. ఇంకా మనం ఇంకా భౌతిక కక్షలోనే ఉన్నాము కదా, భౌతికత్వాన్ని దాటలేదు కాబట్టి ఇవే చెప్పుకుంటాం. అది కానీ దాటిపోతే వేరే ఉంటాయి ఈ సహనంలో. పోతే ధైర్యము. ధైర్యం అంటే ఎవరైనా తిట్టడంలో మనకు చాలా ధైర్యాలు ఉన్నాయి, ఎవరైనా కామెంట్ చేయడంలో చాలా ధైర్యాలు ఉన్నాయి, ఎవరికైనా ఏదో తప్పు చేస్తే ఎత్తి చూపడంలో ధైర్యాలు ఉన్నాయి, ఎవరికైనా కొట్టడంలో ధైర్యం ఉంది, తిట్టడంలో ధైర్యం ఉంది, గెంటడంలో ధైర్యం ఉంది, చేదరించుకోవడంలో ధైర్యం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే తోలనాడడంలో కూడా ధైర్యం ఉంది. ఈ ధైర్యాలు, ఈ సాధనాలు కాదు బాబా చెప్పినవి. అయితే ఇవి ఎలా ఉంటాయంటే, అందుకే భౌతికపరమైన అని టర్మ్ వాడాడు అక్కడ. భౌతికంలో ఇవన్నీ ఉంటాయి, ఆధ్యాత్మికంలో మాత్రం ఉండవు. కాబట్టి ఆధ్యాత్మిక కృషికి అన్నాడు ఆయన అక్కడ. కృషి చేస్తే కదా ఆధ్యాత్మికంగా ఎవరైనా సరే నేను ఆధ్యాత్మికంగా కొంచెం పురోగతి చెందుతాను అని ఆలోచిస్తున్నాము మనం. లేదు, మనం ఎవ్వరం ఆలోచించట్లేదు. ఏదో రోజు గడిచిపోతే చాలు. అంటే ఇది ఒక విధంగా బాబా ఇచ్చినటువంటి ఈ ప్రవచనాలకి మన బిహేవియర్ చాలా వ్యతిరేకంగా ఉంది. అందుకే బాబా పర్టికులర్గా ఇలాంటి సబ్జెక్ట్స్ మనకి ఆయన చెప్పడం జరిగింది. ఇది చదవం, ఇది రాజాసభలో ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే ఫోన్లో, అంటే ఫోన్ ద్వారా ఈ పుస్తకాన్ని మనం పూర్తి చేసుకున్నాం డిస్కోర్సెస్. కానీ చదివిస్తాం వచ్చేసింది అనుకుంటాం మనం. చదివిస్తే రాదు. ప్రతిదీ అవగాహనతో కూడుకున్నటువంటి కృషితో, అవగాహనతో కూడుకున్న కృషి చేసి అందులో అంతరార్థాలను తెలుసుకోగలిగినప్పుడే ముందుకి నడవడానికి బాట కనబడుతుంది మనకు, లేకపోతే కనబడదు. అందుచేత ఆధ్యాత్మిక కృషికి భౌతికపరమైన సహనం, ధైర్యమే కాక తరలని ఓర్పు, ఎదురు లేని నైతిక ధైర్యం కావాలి. మనం నైతికంగా పతనం అయిపోయాం అందరం ఉన్నాం. టు బి ఫ్రాంక్ అండ్ ఫెయిర్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకు పతనం అయిపోయామంటే ఈ సంస్కారాలు మనకి ఒక విధంగా ఆయన మన సంస్కారాల్ని చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఆయన. మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రాణం పోవలసి ఉంటే ఆయన తన ప్రేమికుడు అని వాడికి కానీ ఒక హోదా ఉంటే వాడిని రక్షిస్తున్నాడు. కళ్ళు పోవలసి ఉంటే ఒక్కరినే పోగొడుతున్నాడు. గుండెపోటు రావాల్సి వస్తే ఇంకో పోటు తెచ్చిస్తాడు. ఇలా
ఆయన మన మీద, ఎందుకంటే కరుణామూర్తి కదా, కంపాషనేట్ ఫాదర్. హీ ఈజ్ నాట్ ఓన్లీ ది ఫాదర్ ఆఫ్ ది వరల్డ్ బట్ కంపాషనేట్ ఫాదర్, కరుణామయుడు. అందుకని మనల్ని ఆయన చూడడంలో ఏమి లోట్లేదు, కానీ మనం ఆయన మాట వినడంలో మాత్రం చాలా 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 వెనకబడిపోతున్నాం. ఈ వెనకపడడానికి కారణం ఏంటంటే అవగాహన లోపం ఒకటి. రెండవది, అహంకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. సపోజ్ అహంకారం వాడికి 100% ఉంటుంది, వాడికి 90% ఉంటుంది, వాడు 80% ఉంటుంది, వాడు 60% ఉంటుంది, ఇలా ఉంటుంది. కానీ 50% అబోగా అందరికీ ఉంటుంది, 50 లోపని ఎవరికి కూడా ఉండదు. అందువల్లే బాబా మనకింత డీటెయిల్గా చెప్పవలసి వస్తుంది. అందుచేత ఆధ్యాత్మిక కృషికి భౌతికపరమైన సహనం, ధైర్యమే కాక సడలని ఓర్పు. ఆ ఓర్పు ఎలా ఉంటుంది? మనం ఓర్పు నేర్పు చూపిస్తాం. బాబా సెంటర్లో ఓర్పు నేర్పు కార్యదర్శి అని వాడు చూపిస్తాడు. ఎప్పుడంటే ఒక కార్యక్రమం అవుతుంది, దానికి అంత ఖర్చు అవుతుంది, వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా డబ్బులు దంచాలి అనుకున్నప్పుడు, డబ్బులు దండాలని ఇంటికెళ్ళి రసీదు పట్టుకెళ్ళినప్పుడు గొప్ప ఓర్పు, గొప్ప సహనం వహిస్తాడు అక్కడ. అదే సెంటర్లో అయితే వహించడం. ఇవన్నీ నిజాలు. 50 ఏళ్ల జీవితం నేర్పినటువంటి పాఠాలు బాబా సెంటర్లతో. కాబట్టి ఏమిటి? సహనం, ధైర్యం, సడలని ఓర్పు, ఎదురులేని నైతిక ధైర్యం. ఇది మనలో ఎవ్వరికి లేదు. కానీ అవి మనం నేర్చుకుంటూ వచ్చేవి కావు, జన్మతః రావాలి. ప్రపంచమంతా మాయకు లోబడి అసత్యపు విలువలకు అలవాటు పడి ఉంది. ఖచ్చితంగా చెప్పారు బాబా. ఆయన అంటే వర్డ్కే చెప్తున్నాడైనా, ప్రపంచమంతా మాయకు లోబడి అసత్యపు విలువలకు అలవాటు పడి ఉంది. ఆయనంతా మనం కాదని కనవేసి మనం బాబాను కాదు కదా. బాబాని నమ్ముకున్నవాడు. బాబా ఏమంటున్నాడు? ప్రపంచమంతా మాయకు లోబడి అసత్యపు విలువలకు అలవాటు పడిపోయిందట. అందువలన ప్రపంచపు తీరు తెన్నులు సాధకుడి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉంటాయి. సాధకుడు అన్నాడు, ప్రేమికుడు అనలే. భక్తుడు వేరు, ప్రేమికుడు వేరు, సాధకుడు వేరు. ఈ భక్తుల్లో వాసన అన్నమాట భక్తులు. ప్రేమికులు వాళ్ళు ఇంచుమించుగా వాసనే. సాధకులు మాత్రం వాసన ఉండరు, కొంచెం లిమిటెడ్గా ఉంటారు. అందుకని ప్రపంచపు తీరుతెన్నులు నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉంటాయి. ఏవి? అసత్యపు విలువలు. ప్రపంచం అంతా మాయకు లోబడి అసత్యపు విలువలకు లోబడి అలవాటు పడిపోయింది. అందువల్ల ప్రపంచపు తీర్చలు సాధకుని నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉంటాయి. సాధకులు ఎవరు? సాధకులు శోధన చేసి భగవంతుడిని చేరుకోవాలనుకునే వాళ్ళు సాధకులు. శోధనతో భగవంతుడిని తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్ళు సాధకులు. వాళ్ళ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉంటాయట. అతడు ప్రపంచం నుండి తప్పించుకు పారిపోతే ఫలితం ఉండదు. అతడు ఎప్పటికైనా వెనకకు మరలి ఈ ప్రపంచాన్ని ఉన్నట్లుగా అంగీకరించి ఎదుర్కొనే గుణాన్ని పెంపొందించుకోవాలి. ప్రపంచాన్ని ఎదుర్కోమంటున్నాడు. The battlefield of material is separate from the battlefield of spiritual world. ప్రాపంచిక రణరంగం ఒకటి, ఆధ్యాత్మిక రణరంగం ఒకటి. మనందరం ప్రాపంచిక రణరంగంలో ఉన్నాం. ఆధ్యాత్మిక రణరంగంలో సాధకులు ఉంటారు. అది దే ఆర్ ది స్టార్టింగ్
పీపుల్. ఆ సాధకులు మనం హాయిగా ఉంటాం. ఎప్పుడైతే మనం ఈ భౌతిక రంగంలో ఉన్నామో చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ మనం ఏది పట్టించుకోము, ఏది చేయము, ఏది చెయ్యాలని అనుకోము, ఏది చేసినా సరిగ్గా చేయము. ఒకవేళ ఎవరైనా మనకి ఇలా చెయ్యండి అని చెప్పినా సరే ఈరాడు నాకు చెప్పడం అనుకోకుంటాము. ఇలా ఉంటాం మేము కొంత తీరుకెళ్ళి. చేత అతను ప్రపంచంలో తప్పించుకు పారిపోతే ఫలితం ఉండదు. అతను ఎప్పటికైనా వెనకకు మరలి ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించి ఎదుర్కొనే గుణాన్ని పెంపొందించుకోవాలి. సహనం చాలా వహిస్తున్నారండి బాబా సెంటర్లు సెక్రటరీలు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్టుగా జరగాలి కదండి, వాళ్ళ ఆలోచనలకు అనుకూలంగా జరగాలి కదా, అక్కడ వహిస్తారంతే. మిగతా వాటిలో ఆ సెక్రటరీలకి సహనం ఉండదు. ఎందువల్లంటే అక్కడ లిమిట్ అయిపోయారు. అందువల్ల బాబా అంటున్నారు, ప్రపంచపు తీరు తెన్నులు నచ్చకపోయినా తరచుగా సాధకుని మార్గము దాన్ని సేవించడం ద్వారానే ఉంటుంది. అంటే లవ్ ఆన్ ది మెటీరియల్ వరల్డ్, లవ్ ఆన్ ది స్పిరిచువల్ వరల్డ్, లవ్ ఆన్ యువర్ బిలీవెడ్, on your Almighty. These are three aspects. ప్రపంచాన్ని ప్రేమించాలి తప్పదు, భగవంతుడిని ప్రేమించాలి ఇంకా తప్పదు. మనకి తప్పనిసరి ఇది. అయితే బాబా అంటున్నారు ప్రపంచాన్ని సేవించమంటాడు. సేవించుట అంటే సేవ చేయుట. మరొక సేవింగ్ ఉంది దీనికి కనెక్టెడ్ సేయింగ్. నువ్వు ప్రపంచాన్ని సేవిస్తే నన్ను సేవించినట్టే, నన్ను సేవిస్తే ప్రపంచాన్ని సేవించినట్టే అన్నాడు. ఎంత గమ్మత్తుగా అన్నాడో చూడండి. ప్రపంచాన్ని ఎవరు సేవించగలరు కాబట్టి అది మనకి చేతకానిది. ఆల్రైట్, బాబా సేవించగలవా? సేవించాం, ఆరాధిస్తాం. భౌతికమైనటువంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ సేవిస్తాం, భౌతికమైనటువంటి ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తూ సేవిస్తాం, భౌతిక కర్మకాండకు ప్రాధాన్యత ఇస్తూ సేవిస్తాం. భౌతికంగా మన కోరికలకి, మన యొక్క అలవాట్లకి, మన యొక్క తీర్థులకి ఏ విధంగా లోపం రాకుండా, ఏ విధంగా విఘాతం రాకుండా సేవిస్తాం. యాటిట్యూడ్, ఈ స్పిరిచువల్ యాటిట్యూడ్ వేరు, మెటీరియల్ యాటిట్యూడ్ వేరు. మనకి ఈ యాటిట్యూడ్, ఏ యాటిట్యూడ్ ఎక్కడ ఉండాలో మనకు తెలియదు. అందుచేత ప్రపంచాన్ని ప్రేమించి సేవించినప్పటికీ ఆ సాధకుని ప్రపంచం అర్థం చేసుకోలేకపోవచ్చు. వాడు ప్రపంచాన్ని సేవించి ప్రేమించినప్పటికీ కూడా ఆ సాధకుని ప్రపంచం అర్థం చేసుకోలేకపోవచ్చు. మీకు ఒకటే ఉందండి, మనకి మనం అభివృద్ధి చెందడం ఒకటి, సంఘంతో కలిసి అభివృద్ధి చెందడం ఒకటి. అన్నీ కూడా సంఘపరంగా ఆలోచించి తదనుగుణంగా పెరగడం. నా ప్రభువు, నా దేవుడు, నా సర్వస్వం అని ఆయన యొక్క మాటని గౌరవించి ఆ మాటకు ప్రాధాన్యత ఇచ్చి పెరగడం వేరు. ఈ ఊరిలో మనకేం సంబంధించింది? మన యొక్క ప్రభువుకే ప్రాధాన్యత ఇవ్వాలి కానీ ఆ రెండింటికి ఇవ్వకూడదు. కానీ ఆ రెండింటికే ఇస్తున్నాం, ప్రభువుకే మానేస్తున్నాం. అందువల్ల పైగా ఎవరైతే ఆ సాధకుడి ప్రపంచం అర్థం చేసుకోలేదో అతని ఎడల కఠినంగా ప్రవర్తించవచ్చు. అయినా అతను అనంతమైన స్థానాన్ని పెంపొందించుకోవాలి, లేదా నీ ప్రభువుతో ఉండు. రెండు మార్గాలు. నువ్వు ఏ మార్గంలో ఉంటున్నావో ఆ మార్గంలో ఏమైతే నీకు ఇష్టపడిన ఉంటాయో అవి నీకు కష్టమైనా ఇష్టపడుతూ నిర్దిష్టం. ఎందుకంటే
ఈ అసోసియేషన్స్, ఫౌండేషన్స్, మఠాలు, ముఠాలు ఇవి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికం ఒక విధంగా చెప్పాలంటే ఒక కంచెలో పడిపోయింది. ఆ కంచెలో అది అలా ఉంది. అందుకని ఎందుకో భగవంతుడు మళ్ళీ రావాల్సి వచ్చింది. ఇప్పుడు దేనికి? ఇదివరకు 5329 సార్లు వచ్చాను అని అన్నాడు కదా. మన 5329 సార్లు ఈ ప్రపంచం గురించి ఆయన పట్టించుకోలేదా? 5329 సార్లు కూడా మనకి ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఇవ్వడానికి ఆయన ప్రయత్నించలేదా? 5329 సార్లు కూడా భగవంతుడిని ప్రేమించండి 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 చెప్పలేదా? కానీ చెప్పాడు. ఆ అవతారాలు అయిపోయేవి, ఆ ప్రబోధాలు మర్చిపోయాం, ఆయనకు గుడ్ బై చెప్పేసాం. ఇప్పుడు ఉన్న వాడికి గుడ్ బై చెప్పబోతాం రేపు. అందుకని ప్రపంచాన్ని యథాతథంగా అంగీకరించు అంటున్నారు బాబా. అంటే అంగీకరించుట అంటే దానికి లొంగిపోవుట కాదు. ప్రపంచాన్ని అంగీకరించుట యథాతథంగా అంటే దానికి నువ్వు ఈల్డ్ అయిపోమనే అర్థం కాదు. ఈల్డ్ అయిపోతే నీకు స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? ఉండదు. నీకు స్వేచ్ఛ ఉండదు. కాబట్టి అందులో ఉంటూ నువ్వు నీ ప్రియతముడు చెప్పిన దాన్ని కొంతవరకు అంటే ఎంతవరకు అండి? దానికి ఏదైనా ఒక డెడ్ పాయింట్ ఉందంటే ఉన్నది. ప్రేమించవలసిన విధంగా ప్రేమించడం మొట్టమొదటి పాయింట్. ప్రేమించవలసిన విధంగా ప్రేమించడం ఇది కొంచెం మనకు అర్థమైనట్టే ఉంటుంది, కానీ అర్థం కానిది. ప్రేమించవలసిన విధంగా తల్లిని ఎలా ప్రేమించాలో తెలియదు, తండ్రిని ఎలా ప్రేమించాలో తెలియదు, గురువుని ఎలాగో ప్రేమించాలో తెలియదు. వీడికి భగవంతుడిని ఎలా ప్రేమించాలో ఎలా తెలుసుకుంది? పోనీ ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా నేర్చుతారా? అబ్బే, ఎందుకండి అందరూ వెళ్ళిన తోమలోనే వెళ్ళండి. మీరు ప్రత్యేకంగా ఎందుకు ఆలోచిస్తారు దాని గురించి? అనవసరం కదా అంటారు. అంచేత సర్దుకుపోండి అంటారు కొంతమంది. అయ్యా, చాలా మంది బాబా సెంటర్కి రారండి. కారణం చాలా మంది రారు. ఆ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే ఇంచుమించుగా 50% వెళ్ళరు సెంటర్లకి, బాబా సెంటర్లకి. ఎందుకంటే అవన్నీ తిరిగాను నేను. ఎందుకు వెళ్ళరు అంటే భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో వాళ్ళకి అవగాహన రాలేదు. ఒకటి, మెహర్ ప్రపంచంలో ఉన్నటువంటి మెహర్ బాబా చెప్పినటువంటి విషయాలు ఒక విధంగా పూర్తిగా అవగాహన చేసుకోవాల్సిన విధంగా అవగాహన చేసుకోలేదు. మరి నాలాంటి రోగగ్రస్తులు ఎక్కడికి కదలలేదు. అంటే జరుగుతున్న విషయాల్లో మనం ఆ విషయాల్ని పఠించుకోము, ఆలోచించుకోము. మనం ఎక్కడున్నామో మనకు తెలియదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనకి మామూలుగా ముందు ఏం చెప్పబడింది? బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం అని 4 దశలు చెప్పబడ్డాయి. ఎందుకు చెప్పారు? బాల్యంలో బాల్య చేష్టలు ఉండాలి. యవ్వనంలో నువ్వు ఉండలేనున్నా యవ్వన చేష్టలతోటే ఉంటావు. యవ్వనం అంటే ఎంతవరకు? చచ్చే వరకు యవ్వనం కాదు. నేను చచ్చే వరకు నాకు యవ్వనం అనుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. 30 సంవత్సరాలు దాటిపోతే యవ్వనం అయిపోయినట్టే. ఆ తర్వాత నువ్వు కౌమారంలోకి వస్తావు, బాధ్యతల్లోకి. మరి ఆ యవ్వనపు చేష్టలు, యవ్వనపు గుణాలు, యవ్వనపు మదం ఇవే ఒక ఉండడానికి మీరు లేదు. బాధ్యతల్లో ఒక తండ్రిగా, ఒక తల్లిగా బాధ్యతలు నెరవేర్చడంలో నిపుణత కావాలి. ఎందుకంటే వాటిని సర్టన్ రెస్పాన్సిబిలిటీ అంటే పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నాం కదా మనందరూ. చాలా మంది పిల్లల్ని నొక్కిస్తున్నారు.
చాలా మంది పిల్లల్ని నిరాదరణ చేస్తున్నారు, చాలా మంది పిల్లల్ని పారేస్తున్నారు, సంతలు అందిస్తున్నారు కొంతమంది. ఇవన్నీ కావు బాధ్యతగా జీవించడం అంటే. అంచేత మన ప్రపంచమే కాదు, యావత్ ప్రపంచం అలాగే ఉంది. మన ప్రపంచం కోసం మనం వేరేగా చెప్పుకోక్కర్లేదు. అందుకని ఏమిటన్నమాట, మనం ఇప్పుడు బాబా మనకి ఈ సహజీవనం ఎందుకు పెట్టారని నాకు అనిపిస్తుంది. మనం పుట్టి ఇన్నేళ్ళైనా ఇప్పటికీ మనకి ప్రపంచాన్ని ఎలా అవగాహన చేసుకోవాలి, మనల్ని మనం ఎలా అవగాహన చేసుకోవాలి, అటు ప్రపంచంతోనూ, ఇటు భౌతిక ప్రపంచంతోనూ, ఇటు ఆధ్యాత్మిక ప్రపంచంతోనూ ఎలా అడ్జస్ట్ అవ్వాలి అన్నది ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉండిపోయింది ఇప్పటికీ. సెంటర్లో దేనికంటే భగవంతుడి కోసం కలుసుకుని, ఆ కలుసుకున్న గంటో అరగంటో 2 గంటలో పూర్తిగా అందరం కూడా ఆయనతో మమేకమవ్వాలి. ఉంటాడు, నువ్వు పాడు సర్కస్ మేనేజర్ లాగా. అక్కడేమో మౌనం పాటించాలి. మరి ఎక్కడ మౌనం పాటిస్తారు? కార్యక్రమాలు జరపడానికి అంటే మౌనం పాటిస్తూ కార్యక్రమం జరగాలి అంటే ఒక కార్యక్రమాన్ని ఫిక్స్ చేసేయాలి. ప్రతి ఆదివారం ఈ రోజు కార్యక్రమం అందరూ రాసేయాలి. మరి ఎవరు అడగరు, మళ్ళీ మధ్యలో అడగడు, నువ్వు ఈ సెక్రటరీ గారు డిస్టర్బ్ చేస్తున్న అందరినీ ఇలాంటి ఉండవు. ఆఫీసే బోర్డు పెట్టి ఈ రోజు కార్యక్రమం ఇది ఉదయం మనం ఎన్ని గంటలకు కలుసుకుంటాం, ఎన్ని గంటలకు గడుపుతాం, అదంతా ఆఫీస్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్. దాని ప్రకారం వ్యవహారాలు చేసుకుంటూ పోతారు. మనకు ఆ చోటుకి ఎక్కడిది? కొన్నాళ్ళు అలా చేస్తే లైన్లో పడతారు కదా. చెయ్యం, నోరు దేనికి ఇచ్చేది. అందుచేత ఇప్పటికీ కూడా ఈ సబ్జెక్ట్ బాబా నుంచి వినవలసిన దౌర్భాగ్యం మనందరికీ పట్టింది. బాబా మనల్ని ప్రేమిస్తున్నారు. ఎంత ప్రేమిస్తున్నారంటే, సామాన్య మెహర్ బాబా ప్రపంచం నుండి ఇతర ప్రపంచాన్ని ఎంత ప్రేమిస్తున్నారు అలాగే ప్రేమిస్తున్నారు. తేడా లేదు. మనం అనుకుంటున్నా మనల్ని ఏదో ఎక్కువగా ప్రేమిస్తున్నారు, లేదు. ఆయన దృష్టి సమదృష్టి, సమ్యక్ దృష్టి. బుద్ధుడు గౌతుడు అంటాడు, సమ్యక్ దృష్టి, సమ్యక్ వాక్. అంచేత ఆయన ఇప్పుడు తేడా చూపించదు, ఆయన మనలోనే ఉంటాయండి. అందుకే ఇవన్నీ బాబా మనకి ప్రవచనాల్లో మనకి చెప్తూ ఉన్నారు. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే. ఇప్పుడు మనం ప్రభు యొక్క చరిత్రలోకి వెళ్తున్నాం, ప్రయాణిస్తున్నాం. ప్రభు చరిత్ర 8వ భాగం. మనం నిన్న 3079వ పేజీలో 78వ పేజీలో జిగర్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గజల్, పశ్చాత్తాపాన్ని వినిపించే గజల్ ఒకటి విన్నాం మనం. ఆ రాసిన వాడి పేరు జిగరే, కవి పేరు కూడా. అందుచేత అది మీ అందరికీ కూడా నేను 2 సార్లు చదివి వినిపించాను. బాబా నా చేత 2 సార్లు చదివి వినిపింపజేశారు. మీరు వినే ఉంటారు. అది చాలా మంచి గజల్. అది మీకు ప్రయత్నించమన్నాను నేను, చక్కటి గీతం కింద రాసుకోండి అని. ఎందుకు మీకు అంత చెప్తున్నానంటే, నాకు చిన్న ఆశ, ఎవరైనా ప్రయత్నం చేస్తారేమో అని. ప్రయత్నం చేయగానే వాళ్ళు పెద్ద పెద్ద కవుల లిస్టులోకి వెళ్ళిపోరు. బాబా కాళ్ళ దగ్గర ఉంటారు. పెద్ద పెద్ద కవులు అయిపోరు, సామాన్యంగానే ఉంటారు. బాబా కాళ్ళు దగ్గర ఉంటారు. ఆ పాదాల దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ పాదాలు, ఆయన కళ్ళు మనల్ని చూస్తాయి. ఆయన పాదాల యొక్క చివరి, ఆ వేళ్ల చివరిలో మనల్ని స్పృశించనట్టు స్పృశిస్తూ ఉంటాయి. గుర్తుంచుకోండి. స్పృశించే శబరికి చూసారా ఎలా స్పృశించాయో, గౌతముడు చూసారా ఎలా స్పృశించాయో,
ముహుడుకు చూసారా ఎలా స్పృశించాయో, కైకోబాదు చూసారా ఎలా స్పృశించాయో, మేరామాయికి ఎలా స్పృశించాయో అలా స్పృశిస్తాయి. అందుచేత వీ హ్యావ్ టు హ్యావ్ దట్ హ్యాపీనెస్. ఇప్పుడు మనం ప్రభు చరిత్రలో 3080వ పేజీలో లాహోర్ పర్యటన, అక్కడ ఈ పేజీలో 3080వ పేజీలో లాహోర్ అన్న హెడ్డింగ్ కి కింద బాబా ఫోటో ఉంటుంది చూడండి. ఎంత బాగుందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సబ్జెక్ట్ అంతా కళ్ళు ఆ ఎడం కన్ను చెప్తుంది చూడండి. బాబా యొక్క ఎడం కన్ను, బాబా యొక్క ఎడం కన్నులో ఉంది మనకి ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ అంతాను. ఆ దృష్టి కూడా అలాగే ఉంది చూడండి. ఎంత క్వశ్చన్ మార్క్ కనిపిస్తుందా అందులోని. సరే, ఇప్పుడు మనం పుస్తకంలోకి వెళ్ళిపోదాం. తను అక్కడ లేని సమయంలో మండలికి కావలసిన ఏర్పాట్లు చేసి బాబా లాహోర్ బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వెళ్లే ముందు తన ప్రేమికులకు దిగువ సర్కులను పంపించారు. నేను ఈ 1943వ సంవత్సర అంతానికి పూర్తి చేయాలని సంకల్పించిన 2 ముఖ్య కార్యక్రమాలే ప్రస్తుతం నా ముందున్న విషయంగా మీరంతా గ్రహించాలని ఇందు మూలంగా కోరుతున్నాను. ఈ 2 ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి ఈ విధంగా వివరణ ఇవ్వవచ్చు. మొదటిది, గత మే నెలలో నాతో పాటు 5 రోజులు గడిపిన మండలి సభ్యులందరూ మళ్ళీ నాతో నా చెంత ఒక పూర్తి నెల ఉండవలసి వస్తుంది. ఈ నెల రోజుల వ్యవధిలో ఎప్పుడైనా భగవత్ సాక్షాత్కారం కానీ, గాడ్ రియలైజేషన్, ఆధ్యాత్మిక జ్ఞాన ప్రకాశాన్ని కానీ, ఇల్యూమినేషన్, ఆంతరిక అనుభవాన్ని కానీ, ఇన్నర్ ఎక్స్పీరియన్స్ నాతో వారికున్న సంబంధానికి అనుగుణంగా నేను వారికి ప్రసాదించాలి. అంటే ఆయనతో ఉంటే మనకి ఏంటి వస్తుందో కూడా చెప్పేసాడు మనకి. 1 by 1 చెప్పి మళ్ళీ వెనక నుంచి వస్తాను చూడండి. నెంబర్ 1, ఇప్పుడు వెనక నుంచి వస్తున్నాను. ఇన్నర్ ఎక్స్పీరియన్స్, ఆంతరిక అనుభవం. ఇది రానిదే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాం. ఈ ఆంతరిక ఎక్స్పీరియన్స్, ఆంతరిక అనుభవం వస్తేనే ఇల్యూమినేషన్ వస్తుంది, ఆధ్యాత్మిక జ్ఞాన ప్రకాశం. మనం ఏదో 4 పాటలు పాడి 4 గంటలు చెప్పేసి ఏదో పొందిస్తామని ఉబ్బి తగ్గింపు అయిపోతూ ఉన్నాం. ఆయన నుంచి పొందవలసినవి ఇవి ప్రధానమైనవి. ఇన్నర్ ఎక్స్పీరియన్స్, ఆంతరిక అనుభవం. ఇల్యూమినేషన్, ఆధ్యాత్మిక జ్ఞాన ప్రకాశం. నెక్స్ట్, గాడ్ రియలైజేషన్, భగవద్ అనుభూతి లేదా సాక్షాత్కారం. ఇవి మనకి రావలసినవి బాబా నుంచి. ఇంతవరకు ఈ ప్రపంచంలో ఒక్కడు పొందలేకపోయాడు బాబా ద్వారా, ఎక్సెప్ట్ మండలి. మండలికి కూడా వాళ్ళకి మోక్షం ఇంకా 3 జన్మలు ఎత్తాలని బాబా నిర్ణయించారు. అందుచేత మరి మనకెక్కడ వస్తుంది? ఆ మహాత్ములో మనం ఎక్కడున్నాము? నాతో వారికున్న సంబంధానికి అనుగుణంగా నేను వారికి ప్రసాదించాలి. చూడండి, దానికి ఇంకా అనంతకు పెట్టాను. నాతో వారికున్న సంబంధానికి అనుగుణంగా నేను వారికి ప్రసాదించాలి. అందులో చూసుకోండి, ఆయనతో మనకున్న సంబంధాన్ని బట్టి అది ఇవ్వాలి. ఆయన ఉత్తనే ఇవ్వడం. ఆయనతో ఆ రేపల్లెలో ఆ గోపకుల ఆ కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణుడు సేవ చేశారు. ఇలా అలా కాదు, చిన్నతనం నుంచి ఆయనతో వెన్నముద్దలు తిని దొంగలాటకు వెళ్ళి క్రీడలు ఆడి ఆయనతో నవ్వుకుంటూ ఆడుకుంటూ, పెద్దవాళ్ళు కూడా గోపికలైతే ఆయనతో అన్ని రకాల ఆటలు ఆడుకున్నారు. అంటే శ్రీకృష్ణుడి యొక్క
రాసక్రీడలు. మనకి మెహర్ బాబా చరిత్రలో కూడా అదే విషయాలు కొంచెం గాఢంగా చెప్పబడ్డాయి. అది అర్థమైంది, ఇది అర్థం కాదు. ఎందుకంటే ఆయన మనం ఫోటోలో మాత్రమే చూస్తున్నాం. ఫోటోలో చూడడానికి అలవాటు పడిపోతే ఇవేవి రావు. ఆయన నాతో భౌతికంగా ఉన్నాడు, బాబా నాతో భౌతికంగా ఉన్నాడు అన్న ఫీలింగ్ నీకు రావాలి. ఆ ఫీలింగ్ సామాన్యంగా రాదు. ఖచ్చితంగా నువ్వు కొన్ని గంటలు ఆయన కూర్చోవాలి రోజుల్లో. అలాగండి మళ్ళీ అలా కూర్చుంటామండి, నిద్ర తగ్గించుకోండి. నిద్ర తగ్గించుకుంటే ఆయనతో కూర్చోవచ్చు 2-3 గంటలు. మనకు అన్ని సకాలంలో జరగాలి. ఏది ఆగడానికి వీల్లేదు, తగ్గడానికి వీల్లేదు, లోటు రావడానికి వీల్లేదు. అవ్వ కావాలి, బువ్వ కావాలి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. బాబా కావాలంటే అది ఆధ్యాత్మికం. భౌతికంతో కనెక్షన్ తెంపుకోవాలి. తెంపుకోవడం నువ్వు తెంపుకోక్కర్లే, అదేంటి తాడు ఏడు తెంపడానికి అది అలాగే ఉంటుంది. కానీ దాని ఎందుకు నీకు ధ్యాస లేకుండా చేస్తుంటాడు ఆయన. ఇవన్నీ చేసుకుంటావు భౌతికంగా, కానీ ధ్యాస ఉండదు. బాబా మీద ధ్యాస ఉంటుంది. అది ఉందా లేదా చెక్ చేసుకోండి. మీకు ఈ బాబా మీద ధ్యాస 2 రకాలుగా చెప్తాను మీకు. ఒకటి, బాబా యొక్క పాటలు ఎందుకు ధ్యాస, బాబా మీద ధ్యాస అనుకోకండి. బాబా మీద ఉపన్యాసాలు ధ్యాస, అది బాబా మీద ధ్యాస అనుకోకండి. అప్పుడు మెహరాకి మనకి ఏమి తేడా ఉండదు. మనకి మండలకి బాబాకున్న కంటే 100 తేడా కంటే మనకి ఉండదు. కాబట్టి ఏంటంటే ఆయనతో, ఆయన అణువణువుతో, ఆయన కంటి చూపుతో, ప్రత్యేకంగా కంటి చూపుతో అక్కడే ఉంది ఆమె సమస్తం కూడాను, ఆ కంటి చూపులోనే. అంచేత నాతో వారికి ఉన్న సంబంధానికి అనుగుణంగా నేను వారికి ప్రసాదించాలి కదా. లిమిటేషన్ పెట్టుకున్నాడు. నాతో వారికి ఉన్న సంబంధానికి అనుగుణంగా నేను వారికి ప్రసాదించాలి అంటే మనం అనుకుంటాం మండలికి కాదండి, మండలికండి, మనకు కాదండి, మనకది కాపాదించుకోవాలనుకుంటాం. విశ్వజనీనంగా చెబుతాడు అవతార పురుషుడు ఏది చెప్పినా. అందులో విశ్వజనీనత ఉంటుంది. అంచేత అదృష్టవంతులు అర్హులు అయిన మండలి వారికి నా దివ్య కృప నేను అనుగ్రహించడం, వారితో కలిసి భారత్ లో కొన్ని ప్రదేశాలు పురుషులా మండలి తెలుస్తుంది. అక్కడేమో నాతో వారికి ఉన్నటువంటి సంబంధానికి అనుగుణంగా నేను వారికి ప్రసాదించాలి అంటే ఇది వాళ్ళకి చెప్పిందే, కానీ విశ్వసనీయంగా చెప్పాడు ఆయన. కానీ ఇక్కడేం చేశాడు, అదృష్టవంతులు అర్హులు అయిన మండలి వారికి నా దివ్య కృప నేను అనుగ్రహించడం, వారితో కలిసి భారత్లో కొన్ని ప్రదేశాలను సందర్శించడం, మరియు నా మౌన విరమణ అన్ని ఒకేసారి యాదృచ్ఛికంగా జరిగిపోతాయి. రెండవది, నా దివ్య ఆవిష్కార వృక్షాన్ని ఇరాన్లోని మెషద్ అనే చోట నాటవలసి ఉన్నది. అక్కడ ఇది పెరిగి విస్తరించి చివరికి ప్రపంచమంతా ఆవరిస్తుంది. ఈ 2 ఆధ్యాత్మిక కార్యక్రమాలని 2 స్పిరిచువల్ వర్కింగ్, మొదటిది ఆగస్టులోను, 2వది నవంబర్లోను నిర్వహించాలనుకుంటున్నాను. కానీ అన్ని విధములైన ఆంతరిక బాహ్య కారణాలు, పరిస్థితుల మూలాన ఇది స్వయంగా సృష్టింపబడినవే అనుకోండి, కార్యనిర్వహణ క్రమంలో మార్పు చేయవలసి వచ్చింది. అందువల్ల 2వ దాన్ని ఆగస్టు 1942లోను 43లోను, మొదటిది నవంబర్లోను నిర్వహించాలని నిర్ణయించాను. దేవుడిగానే మాట్లాడుతున్నాడు కదా, చూడండి ఆయన మాటలు దేవుడే వినబడుతున్నాడు. ఆల్ పెరివేడింగ్ కాన్షియస్నెస్ పనిచేస్తుంది. ప్రణాళికలోని మార్పులకు అనుగుణంగా ఆగస్టులో ఇరాన్ వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రయాణం లాహోర్, క్వెట్టా, గజ్దాబ్, బెలూచిస్తాన్ మీదుగా సాగుతుంది. అందువల్ల 1వ తేదీ నవంబర్ 1943 నుండి 1 నెల రోజులు పూర్తిగా నాతో ఉండేందుకు మీరంతా సన్నద్ధులు కావాలని నేను కోరుకుంటున్నాను.
ఆ సీక్వెన్స్ కి ఖచ్చితంగా చెప్తున్నాడు, కొన్ని జనరల్ గా చెప్తున్నాడు. అందులో ఇక ముందు ఎటువంటి సర్కులర్ల కొరకు ఎదురు చూడకుండా ఇప్పటి నుండి మీ వ్యాపారాలు, ఉద్యోగాలు, సెలవులు మొదలైన వ్యవహారాలని సర్దుబాటు చేసుకుని తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని మీ అందరికీ సలహా ఇస్తున్నాను. సీక్వెన్స్ కి దీన్ని ఇంకొక పొడిగింపుగా ఎంత మాత్రం తీసుకోరని భావించడమైనది. ఇందులో నా సొంత కారణాల వల్ల 2 ఆధ్యాత్మిక కార్యక్రమాల మధ్య సమయం వ్యవధికి సంబంధించి కేవలం ఆంతరిక మార్పు మాత్రమే జరిగిందని మీరు స్పష్టంగా గ్రహించగలరు. మీరు చెప్పినవి నేను చెప్పినవి సూచన తప్పకుండా సాధిస్తాము అన్న పూర్తి విశ్వాసం, మనోధైర్యం మీకుండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. దీన్ని ఈ కార్యక్రమంలో చివరి దశగా భావించి మీరు భగవంతుని కొరకు మరణించి మీరంతా భగవంతుని కొరకు మరణించి భగవంతునిగా జీవించేందుకు సిద్ధంగా ఉండమని నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను. మండలి వాళ్ళకి ఆయనకి ఉన్న సంబంధం మనకి బాబాకి ఉన్న సంబంధం కాదు. సన్నిధి మండలి వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఆయనతో జన్మజన్మల నుంచి పనిచేస్తూ వచ్చిన వాళ్ళు. మనది ఈ జన్మలో ఆయన ప్రేమ వల్ల, ఆయన కరుణ వల్ల ఆయన్ని కలుసుకున్న బంధం. దీనికి దానికి లంకేసి మనతో పాటు మనం సమానమే అనే ఎవరైనా కూడా ఆలోచిస్తే అది నిజంగా ఒక విధంగా తప్పే అవుతుంది. మండలే మనమే. ఇదంతా మేర బాబా ఆడే దివ్య కేళి చేశారు. సరే, దివ్య ఆవిష్కారాన్ని ప్రజలు గ్రహించేటట్టు చేసేందుకు 99 మంది కార్యకర్తలు బాబా నుండి ఆదేశాన్ని స్వీకరించడం ఆ దివ్యకేళి డిసెంబర్ 42లోనే మొదలైంది. ఈ కార్యకర్తల మనస్సుల్లో యథార్థ పరిత్యాగాన్ని ఆచరించేందుకు కావాల్సిన అభిరుచిని వారిలో బాబా నెలకొల్పుతున్నారు. అటువంటి స్ఫూర్తితో వారు ఈ ప్రపంచంలో ఉన్న ప్రపంచానికి చెందని వారై, ఇక్కడ అనుభవం చేసుకోండి, ప్రపంచంలో ఉన్న ప్రపంచానికి చెందనవారు సత్యవతార్ అంచేత తమకిచ్చిన కార్యాన్ని సరి అయిన రీతిలో సమగ్రంగా నిర్వర్తిస్తారు. ఈ ప్రయోజనం సిద్ధించడం కోసమే అస్థిరత, మార్పులు తలెత్తాయి. ఇదే నిజమైన సన్నద్ధత. ప్రపంచ చైతన్యాన్ని ఇక్కడ మళ్ళీ జనరల్ గా చెప్తున్నారు చూడండి, ప్రపంచ చైతన్యాన్ని ఆధ్యాత్మికత రేపు మరొచ్చే పని ఎప్పుడో ప్రారంభమైంది. ఎప్పుడో ఆచార్యవరేణ్యుని కార్యక్రమాలు వేగం పుంజుకునే శైలిలోనే పశ్చిమ దేశాల్లో ఆ పని క్రమక్రమంగా పురోగతిని సాధించింది. ఈ పురోగతిని సాధించినంత ఏమిటి? బాబా స్వయంగా ఉండి నడిపించి చేసిన కార్యక్రమాలు, మనం చేస్తున్నవి కావు. శ్రీ పురుష మండలితో కలిసి బాబా లాహోర్ వెళ్లేందుకు 1943 జూలై 4 ఆదివారం నాడు ఉదయం 11 గంటలకి పంజాబ్ మెయిల్ ఎక్కారు. మర్నాడు రాత్రికి వారు ఢిల్లీ చేరి అక్కడ కొన్ని గంటల సేపు ఆగారు. కేకే దేశాయికి ఆయన భార్య బ్రూన్కి ముందుగానే కేబుల్ ఇచ్చి వాళ్ళని ఢిల్లీ స్టేషన్ లో కలవమని, ఆ రాత్రి భోజనం అందరికీ ఏర్పాటు చేయమని వార్త పంపించారు. అదే ట్రైన్లో ప్రయాణం సాగించి బాబా బృందం జూలై 7న లాహోర్ చేరింది. చాంజీ అప్పటికే స్త్రీలకు 2 బంగళాలు, పురుష మండలికి 1 బంగళాని, అతిథుల కొరకు మరో బంగళాని ఏర్పాటు చేశాడు. వారు ఉండేందుకు అవసరమైన ఇతర ఏర్పాట్లన్నీ
సాంజీ స్థానికంగా ఉన్న హోమీ శ్రీ దేశాయ్ సాయంతో చేశాడు. లాహోర్లో బాబా 18 మంది శ్రీమండలిని 2 బృందాలుగా విభజించారు. మొదటి బృందం మెహరా, మణి, మార్గరెట్, నెహ్రూ, రాను, చిక్తి, వాలు ఒక గ్రూప్. రెండవ బృందం దౌలా, ఐరిన్, కేటి, కర్మన్ మాసి, ఖోర్షద్, మన్సారి, నాజా, పీలామాయి, చిల్లా, సుల్టూన్, సోనామాసి. నెహ్రూ సోదరుడు జంగు నగరానికి 7 మైళ్ళ దూరంలో ఉన్న గార్డెన్ టౌన్ లోని 6 అమృత్కుటి అనే చిన్న బంగళాలో బాబా మెహరా బృందంతో కలిసి ఉంటున్నారు. బాబా ప్రతిరోజు మండలి వద్దకు వెళ్ళేవారు. కాపలా పన్ని పగటిపూట మాసాజీ, రాత్రిపూట కృష్ణ చేసేవారు. స్త్రీల 2వ బంగళాలో పగటిపూట కాపలా కాళేమామ, రాత్రిపూట వెంకోబరావు చేసేవాడు. మధ్యలో వెంకోబరావు ఒకసారి తన కుటుంబాన్ని చూసేందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేవాడు. బాబా సొంత కారణాల వల్ల స్త్రీలున్న ఆ 2వ బంగళాకు ఎప్పుడూ వెళ్ళలేదు. వాళ్ళు కూడా బాబా ఉన్న బంగళా వైపు చూడకూడదని ఆదేశం. మెహరా బృందంలో ఉన్న స్త్రీలు వారి వద్దకు వారానికి 2 సార్లు వెళ్ళేవారు. ఆదివారాల్లో బాబా బంగళాలో లేనప్పుడు వారు బాబా బంగళాకు వచ్చేవారు. కానీ బాబా గురించి, బాబా పని గురించి ఏమీ మాట్లాడకూడదు. ఏదైనా కబురు 2వ బంగళాకి పంపించాలంటే దానిని మార్గరెట్ ద్వారా పంపేవారు. కొన్ని రోజుల తర్వాత నాజాను మెహరా బంగళాకు మార్పించారు. లాహోర్లో ఉండే ఖుర్షీద్ ఇరానీకి ఈత బాగా వచ్చు. ఆమె మార్గరెట్తో కలిసి స్థానికంగా ఉన్న ఈత కొలంలో ఆ స్త్రీలకు ఈత నేర్పేది. శ్రీమండలి ఈ విధంగా 2గా విడదీయడానికి తరువాత జరిగిన ఇండియా పాకిస్తాన్ విభజనకు ఏదో సంబంధం ఉండవచ్చు. అటువంటి విభజన జరుగుతుందని బాబా పదే హెచ్చరిస్తూ ఉండేవారు. ఇండియా 2 ముక్కలుగా చీలిపోతుంది, రక్తం వరదలై పాలుతుంది అని చెప్పేవారు. లాహోర్లో ఉన్న పురుష మండలి సభ్యుల్లో అన్నా 104, బైబిల్, శాంతి, ఘని, గుస్సాజీ, కాకా, కాళేమామ, కృష్ణ, మాసాజీ, నీలు, విష్ణు ఉన్నారు. వారంతా గార్డెన్ టౌన్ లోని 294 నంబర్ ఇంట్లో ఉంటున్నారు. జాల్ కేరావాలా, బాబాదాస్, ఆది సీనియర్, దేశ్ముఖ్, డాంకిన్ అప్పుడప్పుడు వచ్చేవారు. మెహరాబాద్ లో ఉన్న వారిలో ఆది జూనియర్, జగన్, పెర్రం, మురళి, పాద్రి, పెండు, సావక్, సిద్ధు, రావుసన్, పేరమామ, వాళ్ళ అబ్బాయి దిల్ షా ఉన్నారు. బాబా బెంగళూరులో ఉన్నప్పుడు ముదలియార్ కుప్పస్వామి అనే వ్యక్తి బాబాను కలిసి 1942లో ఆశ్రమంలో చేరి 1 సంవత్సరం పైగా అయింది. ఇతను కూడా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. బాబా అతన్ని మౌనం పాటించమని ఆదేశించారు. సర్వాన్, నగ్గు పూనాలోనే ఉండి చదువుకుంటున్నారు. ఏరిచ్ కూడా వీరిలాగే పూనాలో బింద్రా హౌస్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. తరువాత జంగూని కూడా బింద్రా హౌస్ కు పంపించారు. కొత్తవాళ్ళ పిల్లలు నాజూరి, ఆదిని కూడా చదువు నిమిత్తం పూనా పంపించారు. వారు హాస్టల్లో ఉంటూ పాపా జస్సావాలా పర్యవేక్షణలో ఉన్నారు. పిల్ల ఇంకా సికింద్రాబాద్ లో చదువుకుంటుంది. సంపత్ అయ్యంగార్ జూలై 5వ తేదీని మద్రాసులో మరణించారు. మంచి షోలైన లాహోర్ లో ఉన్న బాబాకి తెలియజేయగా కేబుల్ ద్వారా అయ్యంగార్ కుటుంబానికి అతడు నా అనంతత్వంలో కలిశాడు అని సమాధానం పంపాడు. జూలై నెలలో లాహోర్ లో చాలా వేడిగా ఉంది. 109 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత. ఆగస్టు నెల మరీ ఘోరం. రాతి బండలు పట్టిన బంగ్లాలోని నేల చల్లగా ఉండేందుకు రానో, మార్గరెట్ నీళ్లు పోసి నడుపుతున్నారు. వేడి కారణంగా కాలువలో దిగేందుకు స్త్రీలను అనుమతించారు. బాబా వాళ్ళు కాలువలో ఉండగా ఎవరికీ కనబడకుండా ఉండే ఒక స్థలాన్ని ఎంచుకున్నారు. స్థానికంగా ఉన్న స్విమ్మింగ్ పూల్ లో కూడా స్త్రీలు ఈత కొడుతున్నారు. మడికి ఈత రాకపోవడంతో ఖుర్షీద్ ఇరానీ వద్ద నేర్చుకుంటుంది. ఒకసారి ఖుర్షీద్ ఇంకో ఆమెతో మాటల్లో పడి పక్కనే నీళ్ళలో ఉన్న మడి సంగతి మర్చిపోయింది. ఒక్కసారిగా గుర్తొచ్చి చుట్టూ చూసింది. మణి కనబడకపోవడంతో విపరీతంగా భయపడిపోయింది. అంతా భయంతో గట్టిగా బాబా నామాన్ని ఉచ్చరిస్తూ కేక వేశారు. మణి తలపైన పెట్టుకున్న టోపీని నీటిపైన చూసి ఆమెను పైకి లాగడంతో అంతా సాయపడ్డారు. ఒక రాత్రి బాబా ఉన్న బంగ్లాలో ఉన్నటువంటి కరెంటు పోయింది. ఎలక్ట్రిసిటీ వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేయమని బాబా
రాను అని ఆదేశించారు. రానుకి లాహోర్ కొత్త కదా, ఎక్కడి నుంచి ఫోన్ చేయాలో ఎవరికి ఫోన్ చేయాలో ఆమెకు ఏమీ అర్థం కాలేదు. చీకట్లోనే అటు ఇటు తిరుగుతూ చివరికి పక్కనున్న బంగళాకి వెళ్ళి తలుపు తెచ్చింది. ఇంటి యజమాని టెలిఫోన్ వాడుకోవచ్చని అడిగింది. లోపల ఉన్న ఫోన్ చూపించారు. రాను పవర్ కంపెనీకి ఫోన్ చేసి బాబా బంగళాకు తిరిగి వచ్చింది. ఆమెను చూసి ఇంతసేపు ఏం చేశావు అని ఒక్కో చెట్లిస్తూ బాబా రాను అడిగారు. టెలిఫోన్ ఎక్కడుందో నాకు తెలియదని రాను చెప్పింది. ముందుగానే ఇలాంటి సమాచారం నువ్వెందుకు తెలుసుకొని ఉండలేదు? ఇలా కరెంటు పోతుందని ముందుగా నేనెలా తెలుసుకోను? ఇక్కడ ఇది చాలా మామూలుగా జరిగే విషయం. ఇది నీకు తెలియకపోతే మరి ఇంకేం తెలుస్తుంది నీకు? ఇలాంటి విషయాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను తరచుగా వస్తు కార్యక్రమం పైన చుట్టుపక్కల ప్రాంతాలకు వెళుతుంటాను. నేను లేని సమయాల్లో నీవు అప్రమత్తంగా ఉండకపోతే ఈ స్త్రీల గతంగాను వీళ్ళు ఏకాంతవాసంలో ఉన్నారు. నీవు ఇలాంటి బయట విషయాలను ధ్యానంలో పెట్టుకోవాలి అని బాబా రాను అని మందలించారు. మనం మెహర్ బాబాతో అంటే భగవంతుడితో, సాక్షాత్తు విష్ణుమూర్తితో ఉన్నటువంటి అవగాహన మనందరికీ ఉండాలి. బాబా అంటే అందరి బాబాల్లోంటి బాబా కాదు, మన బాబా శ్రీ మహావిష్ణువు. అంచేత మహామౌలికే ఆయన యొక్క కించిత్తు కరుణ లేదా కనుచూపు లభించదు. అటువంటిది మనకి ఆయన 1953-54 ప్రాంతాల్లో ఆంధ్ర పర్యటనలు చేసి మనకి అవకాశం ఇస్తాడు ఆయన. కానీ ఆంధ్ర ఈజ్ మై మైండ్ అని డిక్లేర్ చేశాడు. ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు మనల్ని మనసుతో పోల్చాడు? మనసు యొక్క పరిస్థితి అది ఒక్కసారే పుడుతుంది. మనిషికి ఒక్కసారే మనసులో అది చోటు చేసుకుంటుంది. మళ్ళీ పూర్తిగా 84 లక్షల అయిన తర్వాత అది పోతుంది. అంతవరకు అది ఒకటే. మిగతావన్నీ వాడిపోతాయి, శరీరము మిగతా అంగాలన్నీ వాడిపోతాయి. కానీ అది ఒక్కటే శాశ్వతమైంది. మనస్సు ఏమి మారదు. మరి అటువంటి మనస్సుకి మార్పు లేనటువంటి మనస్సు మనలో ఉన్నప్పుడు మన చేతులకి, కాళ్ళకి, నోటికి లేదా బుద్ధికి, వివేకానికి, వీటిగా బాబాని అందిస్తాం. మనస్సుకి అందించేయాలి బాబాని. ఆ మనసుకు ఎలా అందించాలో మనకు తెలియాలి. మనసుకు అందాలంటే 1,00,000 పాటలు పాడినా జరగదు, 1,00,000 పుస్తకాలు రాసినా జరగదు, 1,00,000 కార్యక్రమాలు చేసినా నువ్వు ముందు నీ మనసును, ఎవరి మనసును వాళ్ళు ప్రేమించడం నేర్చుకోవాలి. Everyone must try to love his own mind in his own way. అప్పుడు మనసుకి బాబాని నువ్వు అందించగలిగితే, నీ మనస్సుకి, మానవుడి యొక్క మనసు సామాన్యమైనది కాదు కదా, అది ఎంత శక్తివంతమైందంటే ప్రతిసారి జన్మ ఎత్తుతున్న ప్రతిసారి ఆ మనసు మారకుండా వాడిని వెనకాతగా పెట్టుకుంటుంది, బాడీ గార్డ్ లాగా. మరి ఆ మనసుని మనం ప్రేమించి ఆ మనసుకి బాగా ఇవ్వాలి. అంతేగాని అల్లా ఊర్లో బహిర్ పెట్టి ఎంతమంది బాబాల వర్ష చేస్తాం, అల్లా సిటీలో పెట్టాము ఎంతమంది బాబాల వర్ష చేస్తాం, అల్ల అక్కడ 10 లక్షలు ఖర్చు పెట్టి ఎంత కార్యక్రమం చేస్తాం, ఇదంతా వేస్ట్. నీకేమో దొరకపడుతుంది. నీ మనసుకు నువ్వు బాబాని అందించాలి. నీ మనసుకు నువ్వు కానీ బాబాని అందిస్తే నిన్ను ఒక్క క్షణం నిద్రపోనివ్వదు. గుర్తుంచుకోండి, ఆయన నామం చేస్తూనే ఉంటుంది, ఆయన కోసం ఆలోచించేటట్టు చేస్తుంటుంది, ఆయనతో ఉండేటట్టు చేస్తుంది. ఇంకెక్కడికి నీ కదలవదు, కట్టొస్తుంది నిన్ను. మనం ఆ పని చెయ్యాలి. ఆ చేస్తున్నప్పుడే దానికి మనసా నాకు ఇష్టమైనది కాదు, ఇష్టమైన కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా నేను చేసేటట్టు నువ్వు నాకు కొంచెం గ్యాప్ ఇస్తుండు. ఎందుకంటే నేను వీడికి అలవాటు పడిపోయాను కదా, అంటే అవి కూడా చెయ్యాలి సుమా అని అంటే అది ఏం చేస్తుంది మనసు, ఓకే 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 అంటుంది. కానీ రానివ్వదు. మనసుకి అంత శక్తి ఉన్నది. ఈ రహస్యం తెలియక మనుషులకి మనం బాబాని అందిస్తున్నాం.
నీ మనసుకు నువ్వు అందిస్తే బాబాని, నీకు మనుషులతో పని ఉండదు, ప్రపంచంతో సంబంధం ఉండదు, దేంతో సంబంధం ఉండదు, ఆయనతో తప్ప. ఇది చాలా రహస్యమైన విషయం. గ్రహించి నీ మనసుకి ముందు దీసముండి అందివ్వడానికి మీరు ప్రయత్నించాలని బాబా మీకు ఆ పరిస్థితి కల్పించాలని కోరుతూ, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా, జై జై జై. అందరికీ జై బాబా అండి.